నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిర్లు. సో బేసిక్గా మనము చాలా రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఈ పర్సన్ నన్ను చీట్ చెయ్యడు రిలేషన్లో అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే ఆ అబ్బాయి నా మనిషి అని కన్ఫర్మ్ చేసుకోవడానికి యూ వాంట్ టు మేక్ షూర్ యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్. ఎస్. యా. ప్రపంచం మొత్తంకి ఒక ఫ్యాక్ట్ చెప్తానండి. ఆ అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఓన్లీ నన్నే చూశాడు, ఇంకెవరిని చూడలేదు అని ఆ అబ్బాయి చెప్పిన మీరు నమ్మిన అది బుల్షిట్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్. మనం ట్రైన్లో వెళ్తున్నాం సరే, ఫస్ట్ అవర్లో వీ సీ సంబడి ఎల్స్ అండ్ దెన్ వీ సంబడి ఎల్స్ అండ్ దెన్ సంబడి ఎల్స్ అండ్ దెన్ సంబడి ఎల్స్. ఓకే, చిన్నప్పటి నుంచి రైట్. మనం సే సపోజ్ మనం ఇంటర్ డిగ్రీ వచ్చిన తర్వాత మేబీ ఒక మనిషిని ఇష్టపడడం మొదలుపెట్టినాం మేము. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు 8th 9th నుంచి, ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు 6th 7th నుంచి, ఇప్పుడైతే 4th నుంచి వింటున్నాను. అబ్బా ఓకే, అక్క షీ ఈజ్ బై అంటే నాన్న కానీ బిడ్డ గుడ్ లక్ టు యూ. ఆడు సైజ్ ఎంతున్నాడు భూమికి, లిటరలీ నా హైట్కి అయితే ఆడు మోకాడు కంటే నా మోకాల మీద జానడు ఉన్నాడు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ టుడేస్ లైఫ్. లైక్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ఫ్యాక్ట్. ఐ స్పీక్ ఓన్లీ ఫ్యాక్ట్. సో వాడికి 4th క్లాస్లో ఒకరు, 5th క్లాస్లో ఒకరు, 6th క్లాస్లో ఒకరు, ట్యూషన్లో ఒకరు, స్పోర్ట్స్లో ఒకరు. యా, బాయ్స్ కెన్ రిలేట్ రైట్. అండ్ సో యాజ్ గర్ల్స్ గుడ్ అని నేను చెప్పలేదు. నౌ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఎవ్రీ హార్ట్ టుడే హ్యాస్ గుడ్ మెనీ సాంగ్స్. అంటే ఆ మూవీ వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇంకో పిల్ల గుర్తుకొచ్చింది. అక్క కౌన్సిలింగ్ సెషన్లో వాళ్ళు ఇట్లా చెప్తారు, ఒకరు కాలేజెస్ కదా అంటే కాదు మ్యామ్ ఎట్లా చెప్పాలి అంటే నీ ఫేవరెట్ సాంగ్ చెప్పు నాన్న. సింపుల్ క్వశ్చన్. దట్ కమ్ అప్ విత్ దట్ సాంగ్ కాదు కానీ ఆ సాంగ్ నన్ను చూసిన పిల్ల పేరే చెప్పురా అంటనే. సీత అయిపోయిందా? 5 నిమిషాల తర్వాత ఇంకొక సాంగ్ చెప్పురా అంటనే. నువ్వు ఇంటర్లో ఉన్నప్పుడు నీ ఫేవరెట్ సాంగ్ చెప్పు అంటే ఇంటర్ ఉన్నప్పుడు ఒక సాంగ్ చెప్తాడు. అరే ఈ సాంగ్లో ఏ పిల్ల గుర్తుకొచ్చిందిరా అంటే ఇంకో పిల్ల పేరు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఎవ్రీ హార్ట్ హ్యాస్ గాన్ త్రూ సంబడి ఆర్ ది అదర్ ఎట్ దట్ మూమెంట్. ప్రతి ఒక్కరూ రక్తికే అని కాదు, అలాని భక్తికి కూడా కాదు బాబోయ్. ఈ రెండిటి మధ్యలో ఇట్ కుడ్ బి ఫర్ హీలింగ్, ఇట్ కుడ్ బి ఫర్ బాండ్, ఇట్ కుడ్ బి ఫర్ సపోర్ట్, ఇట్ కుడ్ బి ఫర్ ఎనీథింగ్. ప్రతి ఒక్క దానికి ఆ 3 అక్షరాల చుట్టూ అని నేను అనను. ఎవ్రీ బాండ్ ఈజ్ డిఫరెంట్ రైట్. కొందరికి మనం అక్క అని మాట్లాడతాం, కొందరిని చెల్లె అంటాం, కొందరిని ఫ్రెండ్స్ అంటాం, కొందరు యు ఆర్ నథింగ్ టు మీ బట్ ఎవ్రీథింగ్ టు మీ అంటాం రైట్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ లస్ట్ ఫర్ దెమ్. కానీ వాళ్ళంటే ఇష్టం. తెలుగులో అభిమానం అని ఒక వర్డ్ వాడతారు. అబ్బా అభిమానం అంటే ఏంటంటే నాకు నువ్వు కావాలి కానీ నువ్వు దూరంగా కావాలి, దాన్ని అభిమానం అంటారు. ఓకే, నాకు నువ్వు ఇష్టం అంటే కొంచెం దగ్గర తీసుకున్నప్పుడు ఇష్టం అన్న వర్డ్ అంటారు. నువ్వు నాకే పిల్ల అని అన్నప్పుడు నువ్వునంటే నాకు పిచ్చి పాప అంటారు. సో దెర్ ఇస్ ఈ బాండ్కి తగ్గట్టుగా వి యూజ్ కపుల్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఆ పిల్ల నువ్వు ఏం చేసినా నీకు ముద్దు పెట్టదు అన్న కన్ఫర్మేషన్ ఉంటే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి అంటారు. ఓకే, ఇవి అన్నిటికీ ఒక్కటే రీజన్, లవ్వే. కానీ లస్ట్ పరంగా ఆ పిల్ల నీకు డోసేజ్ ఎంత ఇస్తుంది నమ్మకం ప్రకారం నువ్వు ఒక వర్డ్ పెట్టి ఆ రేంజ్లో ఆ పిల్లని పెడతావు. ఇది స్టోరీ అబ్బా. ఇట్ కుడ్ బి ఫ్రమ్ గర్ల్ ఆర్ అ బాయ్. ఓకే, నౌ కమింగ్ టు యువర్ క్వశ్చన్. ఆఫ్ కోర్స్ ఒక గర్ల్ అయినా బాయ్ అయినా నాతోనే ఉండాలి అన్న ఆశ అందరికీ ఉంటుంది. పాజిటివ్నెస్ అన్నది లేకుండా ఏ ప్రాణం లేదు ఇవాళ. ఎందుకు అంటే మంగళోనికి శ్రీదేవిని చూపించిన హెయిర్ స్టైలే చూసినాడంట. ఈ లైన్ నేను 100 సార్లు వాడతానబ్బా రైట్. సో ఇఫ్ ఐ ఆమ్ అ ఫ్లర్టేషియస్ పర్సన్, ఫస్ట్ థింగ్ ఐ విల్ థింక్ ఇస్ యు ఆర్ ఆల్సో అ ఫ్లర్టేషియస్ పర్సన్. పత్తలాడేటోనికి పత్తలాడేటోడు దోస్త్. Right? Yes. The same way, if I am a flirtatious person, I'll be scared all my life that you are a flirtatious person. You have a couple of people for yourself. Or, ఇంకొక ఎక్స్ట్రీమ్ నేచర్. అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుందో చెప్తాను. యాజ్ అ సైకాలజిస్ట్, నేను ఒక ఇంట్రోవర్ట్. నేను ఎవరితో మాట్లాడాను, ఉన్నానా లేనా ఎవరికి తెలియదు. ఆ సోఫా, ఆ టీవీ, నేను రూమ్లో ఒకటే ఎలాగుంటారు. అలా ఉన్న వాళ్ళకి
కర్మగాలి దేవుడు నాలంటి వాళ్ళని ఇచ్చింది అనుకో, ఇటువై 10 మందిని కలుపుకుపోయే బిహేవియర్ ఇచ్చింది అనుకో, అందరితోని హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆబ్వియస్లీ పీపుల్ విల్ స్టార్ట్ లవింగ్ యూ. నాతోని పక్కనున్న పిల్లగాడికి పిసుకుతుంటుంది ప్రాణం. ఎందుకు? హీ విల్ ఫీల్ introvert more explicitly. He will have more scared behavior. అయిపోయింది ఇంకా నన్ను వదిలేస్తుంది, వాడు ఇంతమందిలో ఎవడన్నా ఒక నచ్చుంటాడు, అయిపోయింది ఇంకా నన్ను వదిలేస్తుంది, ఇంకా నన్ను వదిలేస్తుంది. ఆ అనుమానం అనేది మొదలుపెట్టే ఆస్కారం అనేది, అనుమానంతో వెనమస్ అయ్యే బిహేవియర్ కూడా ఆస్కారం ఉంది. Okay, now these are the reasons as why is that we are so it is so important for us that they love only me. ఓకే, ఇంకొకటి, ఒకవేళ నాకు చిన్నప్పటి నుంచి లవ్ దొరకలే, లేక 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 లేకలకు 1% ఒక మనిషి దగ్గర నుంచి దొరికింది అనుకోండి, అమ్మో నాకు అది ఇవ్వాలి, ఇంకా నేను దాని లేకుండా బతకలేదు, ఈ బిహేవియర్ మనలో స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయి వెళ్ళిపోతే ఎట్లా అన్న భయంతో వాళ్ళని ఇంకింత 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 కప్పు పెడతాం. ఆ బిహేవియర్ కొద్దీ ఆ అబ్బాయి సఫకేట్ అయిపోయి ఆ అబ్బాయి పారిపోవాలనుకుంటాడు. దాట్ ఈస్ ద సైడ్ ఇంపాక్ట్స్. దిస్ ఇస్ ద థర్డ్ లేయర్ ఆఫ్ యువర్ క్వశ్చన్. కమింగ్ బ్యాక్ టు ద స్ట్రెయిట్ ఆన్సర్, ఆ అబ్బాయి ఎవరిని చెయ్యట్లేదు, ఆ అమ్మాయి ఇంకెవరిని చెయ్యట్లేదు అన్న కాన్ఫర్మేషన్ నాకు ఎట్లా కావాలి? ఐ ఆల్వేస్ టెల్ యూ, సెక్స్ అండ్ ఫుడ్ ఆర్ సేమ్. బిహేవియర్ చాలా 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 డిఫరెంట్గా ఏమి ఉండదు, సిమిలర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను స్కూల్ నుంచి పోయి ఇంటికి వెళ్ళాను మా మమ్మీ దగ్గరికి. 4 o'clockకి అందరూ స్కూల్కి వెళ్ళినాం. బాస్ స్కూల్ నుంచి రాగానే స్కూల్ బ్యాగ్ అక్కడ వాడేసినాం, మా మమ్మ వి హంగ్రీ అలా వస్తే నార్మల్. స్కూల్ నుంచి వచ్చాక గంట సేపటి దాకా నేను ఆకలి ముచ్చట ఎత్తట్లేదు అంటే అర్థం ఏంటి? ఒక్కరోజు ఎత్తలేదంటే బాస్ కడుపు దాన్ని అనుకోవచ్చు, 2 రోజులు ఎత్తలేదు అంటే బాస్ ఎవడో తిట్టినాడో ఆడు అలిగినాడో అనుకోవచ్చు. కానీ అదే నెల రోజుల నుంచి చేస్తున్నాను, స్కూల్ నుంచి వస్తున్నావు కానీ ఇంట్లో తినట్లేదు, ఇంట్లో తినడానికి సాయంత్రం 7, 8, 9 దాకా అసలు ఆకలి ముచ్చటెత్తట్లేదు, కిచెన్ దగ్గరికి రావట్లేదు, యూఆర్ నో వేర్ ఇన్ ద ఈటింగ్ బిహేవియర్. అంటే అర్థం ఏంటి? సిరిలో చిన్న బేబీ ఎక్కడ తినొచ్చినాడు నీ, రైట్? అక్కడ పానీపూరినో చాట్ బండారో ఏనో బీనో, ఆల్ రైట్. ఇదే ఇవాల్యుయేషన్ సెక్స్కి పెట్టుకోండి, ఇదే ఇవాల్యుయేషన్ రొమాన్స్కి పెట్టుకోండి, ఇదే ఇవాల్యుయేషన్ లవ్కి పెట్టుకోండి, ఇదే ఇవాల్యుయేషన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్చేంజ్కి పెట్టుకోండి, రైట్? శ్రీలు ఇన్ని రోజుల తర్వాత నేను నిన్ను చూసిన, హౌ వాజ్ దట్ హై పాపా? సేమ్ కదా? Yes. So what did that tell you? The value of you is same. Yes. Okay, the way I missed you is same. Yes. Okavela, if I had another person equivalent for you, do you think I will revert with you same? No. ఆ డిఫరెన్స్ నీకు తెలియదా? ఖచ్చితంగా అది ఆ గట్ ఫీలింగ్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. అన్నం తినేవాళ్ళు ఎలా తింటున్నారు అన్నది ఒక్కసారి ఆలోచిస్తే ఆ రేషియోలో మార్పు మీకు తెలుస్తుంది. ఓకే, నెంబర్ 2, అన్నం తినే వాళ్ళ రేషియో డోసేజ్ మారుతుంది. అయితే అమ్మో మా మమ్మీ గుర్తుపడుతుందేమో అని అతి తెలివితోని రాగానే మమ్మీ ఆకలి అవుతుంది అని ఇంత కాకుండా ఇంత తిరగడు, ఒకటే బొజ్జ. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. ఓకే, ఒకటే బొజ్జ, కానీ ఇమోషనల్గా మేనేజ్ చేయగలుగుతుండు. మమ్మ ఆకలితుంది, మమ్మ ఆకలితుందా, ఇంత పడుతుంది. వాళ్ళ అమ్మ అమ్మో నా కొడుకు ఆకలి అవుతుంది అన్నాడు, ఇంత పడుతుంది. ఆడు ఇంత తింటాడు, అమ్మ ఫుల్ అయిపోయింది. సరే ఒకరోజు ఫైన్, 2 రోజులు, నెల మొత్తం వాడు అదే వేసింది అనుకో, మమ్మీ ఏం కన్ఫర్మేషన్కి వస్తుంది నాన్న? ఖచ్చితంగా ఇంకొక దగ్గర తిన్నారు అని. ఇది అంతే. సో వాళ్ళ డోసేజ్ అవసరం కంటే ఎక్కువ. 3 ముద్దులు పెట్టే మగాడు 30 ముద్దులు ఆటోమేటిక్గా ఉన్నట్టుండి పెడుతున్నాడు అంటే నువ్వు ఎక్కడ గుర్తుపడతావో అన్న భయానికి పడుతుండే పాప, నీ మీద ముద్దొచ్చి కాదు. క్లియర్? దిస్ ఇస్ అనదర్ పాయింట్ హౌ టు నో. అవసరం కంటే డోసేజ్ ఎక్కువైనా, అవసరం కంటే డోసేజ్ తక్కువైనా దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇంకొక లాస్ట్ బిహేవియర్, అబ్స్కాండింగ్. ఆ టాపిక్ మాట్లాడారు వాళ్ళు, ఆ టాపిక్ వస్తుందేమో అని ఎందుకైనా మంచిది ముందే వాళ్ళే గొడవ పెట్టుకుంటారు. వాళ్ళే గొడవ పెట్టుకొని వాళ్ళే 2 పెగ్గులు తాగి వాళ్ళే నిద్రపోతారు.
మనకు అర్థం కాదు. ఇంతకు నేనేమన్నా పక్కనోడు ఆలోచిస్తుంటాడు, పిల్లకి నేనేమంటే కోపం వచ్చింది, ఏమైంటుంది. ఏం కాలే నాయన, వాళ్ళకే ఎక్స్ట్రా బిహేవియర్ ఎక్కువయ్యి నువ్వు అది ఎక్కడ దొరకబడతావో అని వాళ్ళే వచ్చి వాళ్ళే గొడవలు పెట్టుకొని వాళ్ళే చల్లగా చేసేసి వాళ్ళే పడుకుంటారు. నువ్వు ఆ కన్ఫ్యూజన్లో ఉంటూనే వాళ్ళు ఇంకో 10 మందిని కొట్టుకొని వస్తారు. సింపుల్. ఓకే, దీస్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకు రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకవేళ అలా ఉంటే ఏం చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంతో పాటు one more thing I have to tell you, that your acceptance level should be high. ఓకే, ఆ అబ్బాయి నలుగురితో పోతాడా అంటే పోతాడు. నీకు నచ్చినా పోతాడు, నీకు నచ్చపోయినా పోతాడు, నీకు ఇష్టం ఉన్నా పోతాడు, నీకు ఇష్టం లేకపోయినా పోతాడు. ఇది ఫ్యాక్ట్. ఓకే, పోయినవాడిని నేనెందుకు ప్రేమించాలి అంటే పోయినవాడు లేనివాడు అనేటోడైతే లేడు, మరి ప్రేమించకు, ఆపే ఇంట్లో కూర్చోవద్దు అంటలేడు. ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ గుడ్, బట్ ఐఎమ్ సెయింగ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ టుడేస్ లైఫ్. ఎందుకు అంటే నేను నీకు ఇచ్చేది 1 నిమిషమే, ఆ 1 నిమిషంకే నీ జీవితం మొత్తం రాసేయాలి అంటే కుదరదు. ఆ అబ్బాయి దగ్గరే నేను జీవితం మొత్తం ఉండాలి అనుకుంటే స్టాండప్ అండ్ టాక్ అబౌట్ యువర్ ఫ్యూచర్, stand up and talk about your fears, stand up and talk about your phobias, stand up and talk about your deep desires. నాకు ఇక్కడ ముద్దు పెట్టడం is 100% my desire. అప్పుడు నచ్చినోడికి చెప్పు, నాకు ఇక్కడ ముద్దు పెట్టమని. ఈ ఒక్కటి నువ్వు చెప్పే ధైర్యం చేయకపోతే రేపు పొద్దున్న కర్మగాలు ఎవడన్నా ఇక్కడ పెట్టిండా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోయినట్టే లెక్క. సో యువర్ డీపెస్ట్ డిజైర్స్, ఫీలింగ్స్, ఫియర్స్ నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావు వాళ్ళకి వాళ్ళతోని టిక్ పెట్టించుకునే రెస్పాన్సిబిలిటీ నీది. యా, సో ఐ గెస్ ఐ హావ్ ఆన్సర్డ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫోల్డర్స్ ఇన్ వన్ క్వశ్చన్. ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళకి కూడా క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా ఎవరైనా కూడా రిలేషన్షిప్లో కావచ్చు, ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ కావచ్చు, ఇలా ఏ దానికి సంబంధించిన డిప్రెషన్, యాంగ్జైటీ ఇలా ఏదైనా కూడా మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సిల్లు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వీఆర్ ట్రైంగ్ టు know each other. And the way one's behavior is, that impacts the way we are counseling. Okay, నా దగ్గర ఒక లెస్బియన్ క్లయింట్ ఉన్నారు, ఓకే, ఒక సెక్షువల్ డిస్ఫంక్షన్ క్లయింట్ ఉన్నారు, ఒక ఎయిడ్స్తో ఉన్నారు, ఒక క్యాన్సర్ ఉన్నారు, ఒక యాంగ్జైటీ ఉన్నారు, ఒక సూసైడల్ ఉన్నారు, అండ్ సో ఆన్ సో ఫోర్త్. ఓకే, మీ కష్టం ఏది అని చూసి నాకు అది నచ్చితే నేను కేస్ టేకప్ చేసేవాళ్ళు కొందరు. ఓకే, మీకు ఏదేమన్నా కానీ అబ్బా నేనున్నాను అని నిలబడే టైప్ నేను. ఓకే, నౌ ఐ డూ హ్యావ్ మై కో కౌన్సిలర్స్ హూ కాంట్ టేక్ ఎల్జిబిటీ క్లయింట్స్. నా వల్ల కాదబ్బా నేను ఐ కాంట్ డైజెస్ట్ దిస్ అంటారు. అది వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి, వాళ్ళ యాక్సెప్టెన్స్ లెవెల్ బట్టి. సో మీ ప్రాబ్లం ఏంటి అది నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, మీ ప్రాబ్లం అనేది ఉంది అనేది నాకు ఇంపార్టెంట్ అంతే. ప్రాబ్లం ఉంది అంటే ఫోన్ తీసి డయల్ చేసేసేయండి, ఆలోచించే అవసరం లేదు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఎంత టైం పడుతుంది, ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటేనే తెలుస్తాయి. ఓకే, మీరు ఫోన్లో మాట్లాడగలిగితే ఫోన్లో సెషన్స్ తీసుకోండి. లేదు పర్సనల్గా రావాలి, మిమ్మల్ని చూస్తేనే నాకు ధైర్యంగా ఉంటుంది మేడం, నా బిడ్డని నేను మీ దగ్గరికి తీసుకొచ్చి నేను పర్సనల్గా మాట్లాడితే కానీ నాకు శాంతి లేదు అన్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సరే, ఓకే, అలా బిహేవియరల్ డీవియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ సొంతంగా వచ్చి నన్ను చూసుకుంటే తప్ప వాళ్ళకి ఆ తృప్తి ఉండదు. సో మీరు ఎలాంటి పేరెంట్ అయినా కూడా మేడం విషయం అంత కిందకి దిగజారలేదు, కంట్రోల్లోనే ఉంది, కానీ ఎందుకైనా మంచిది అని మాట్లాడాలి అనుకునే వాళ్ళేమో ఫోన్లలో మాట్లాడండి. లేదు నేను ఇంకా నిండా మునిగాను, నాకు ఇంకా దిక్కు తోచట్లేదు అని మీకు మీరుగా నిహత్త అంటారు ఆ సాంస్క్రిట్లో. అలాంటి పొజిషన్లో మీరు ఉంటే ఫోన్ తీసి డయల్ చేసి చక్కగా వచ్చేసేయండి, కమ్ టు ద వెరీ స్పాట్, ఇక్కడే కూర్చొని మాట్లాడదాం. ఏం చెయ్యాలి అన్న సొల్యూషన్ వచ్చిన తర్వాతే నేను మీకు బాయ్ చెప్తాను. ఇది వేదప్రియ రెడ్డి ప్రామిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.